ఓడేలా 2. లోపలేం లేదు డొల్లా. హాయ్ గాయ్స్, ఓడేలా 2 తమన్నా గారి కొత్త సినిమా అయితే చూసేసాను గాయ్స్. సినిమా అయితే ఏం లేదు. సినిమాలో మొత్తం ఒక వాడిన సీన్లే ఒక 4-5 సార్లు వాడేస్తారు. ఈ సినిమాలో కూడా 18+ కంటెంట్ దానిపైన ఈ సినిమా వెళ్తూ ఉంటుంది. కానీ ఇందుకు డెవోషనల్ కంటెంట్ అనేది ఎందుకు యాడ్ చేశారో మనకు తెలీదు. ఓడేలా 2 సినిమానైతే ఇప్పుడు మన తెలుగులో కొన్ని హారర్ సినిమాలు ఉన్నాయి కదా, అరుంధతి కానీ, అలాగే మన బాలయ్య గారి డెవోషనల్ సినిమా అఖండ కానీ, వీటినన్నింటినీ మిక్సీలో వేసి తీసినట్టు ఉంటుంది సినిమా అయితే. ఈ సినిమాలో మొత్తం ఏది బాగలేదు అని చెప్పలేం. ఎందుకంటే కొన్ని కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక ఒక ఒక్కొక్క దగ్గర సీజీఐ షార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అక్కడక్కడైతే సీజీఐ చాలా వర్స్ట్గా ఉంది అనిపిస్తుంది. అంటే ఎప్పుడో రావాల్సిన సీజీఐని ఇప్పుడు వాడారు అనిపిస్తుంది. సినిమా అయితే మొత్తం బోరింగే. కానీ తమన్నా గారు ఎంట్రీ తర్వాత అయినా బాగుంటుంది అంటే అదే చెప్పలేదా, అఖండ, ఈ అరుంధతి, ఈ సినిమాలన్నీ మిక్స్ చేసి తీసినట్టుంటుంది సినిమా అయితే. నన్ను అడిగితే ట్రైలర్ ఎంతో పర్వాలేదు ఫ్రెండ్స్, ఏదో 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 చేశారు కొత్తగా అనిపిస్తుంది. కానీ సినిమాలో అయితే ఏం లేదు. కొంతమందికి అయితే ఓడేలా 1 రిలీజ్ అయిందనే మ్యాటర్ కూడా ఎవరికి తెలీదు. తమన్నా గారికి కూడా ఒక మంచి హిట్ వచ్చి చాలా ఏళ్ళు అయిపోయాయి. అంటే బాహుబలి తర్వాత F2 అలా వచ్చింది. కానీ దాని తర్వాత తమన్నా గారికి చెప్పుకోతగ్గ సినిమా అయితే ఏది పడలేదు. ఈ సినిమా అయినా మంచి హిట్ కొట్టాల్సింది తమన్నా గారు, కానీ అది అయ్యే ఛాన్స్ లేదు. ఓకే గైస్, మీరు ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఇయర్ ముగిసేలోపు మనం ఒక 10,000 సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అవ్వాలి. సో మీరందరూ సపోర్ట్ చేయాలి నాకు. సిన్సియర్ రిక్వెస్ట్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్.